ఇక నువ్వు చిల్లరిగాడివి. ఈయన మంత్రి సత్యకుమార్ ధర్మవరం నుంచి అనూహ్యంగా బీజేపీ తరపున చాలా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. వెంటనే ఆయనకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చంద్రబాబు ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవిలోకి వచ్చారే కానీ అప్పటి నుంచి నోటు దురుస్తానమే. శాసన మండలిలో విపక్ష సభ్యుల మీద, బయటేమో అనేక రకాల సామాన్య సాధారణ జనాల మీద, ఇప్పుడు ఒక పోలీస్ అధికారి మీద. ఇది మంత్రి సత్యకుమార్ తీరు. 2 రోజులైంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ గోడు వెలిపించుకుందామని మంత్రి దగ్గరకు వస్తే వాళ్ళ మీద చిరుబురులాడారు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు తాడిపత్రికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద నోరు పారేసుకున్నారు. ఎందుకు? నిన్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విజయోత్సవాల్ని జరుపుకునే దానికోసం అక్కడ విహెచ్పి లాంటి సంస్థల ప్రతినిధులు తాడిపత్రిలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ బాణసంచా కాల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ బాణసంచా కాల్చడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి సమస్య అవుతుంది కాబట్టి అది నియంత్రించే దానికోసం పోలీసులు రంగంలో దిగారు. ఆ రంగంలో దిగినప్పుడు విహెచ్పి నాయకుడు పోలీస్ సిఐ కాలర్ పట్టుకున్నారు. కాలర్ పట్టుకుని పోలీసుల మీదే దౌర్జన్యానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆ విహెచ్పి లీడర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అదే విహెచ్పి నాయకుడు మంత్రికి ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్ సిఐ ఎక్కిస్తే ఆ సిఐ మీద మంత్రి సత్యకుమార్ మాట్లాడినటువంటి మాట్లాడినట్టే నువ్వు చిల్లరిగాడివి. ఇది ఈయన మాట్లాడినటువంటి పదం. ఈయన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, అక్కడ పోలీస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు. మరి ఈయన ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? ప్రభుత్వం తరపున పనిచేసే పోలీస్ అధికారికి అనుకూలంగా ఉండాలా, లేకుంటే పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్నటువంటి వాళ్ళకి మద్దతు పలకాలా? ఈ మంత్రి ఏం చేశారు? పోలీస్ అధికారి సిఐ కాలర్ పట్టుకున్నటువంటి ఒక దురుసుతనం కలిగినటువంటి వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతూ పోలీస్ అధికారిని నువ్వు చిల్లరగాడివి, ఇష్టారాజ్యంగా చేస్తావా అంటూ నోరు పారేసుకున్నటువంటి వైనం ఇది. ఏమనాలి దీన్ని? సత్యకుమార్ ఎక్కడ దాకా వెళ్తున్నారు? ఏ తీరును సాగుతున్నారు? ఇది ఎక్కడ విడ్డూరం? ఒక మంత్రిగా ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇలా దిగజారి ఈ రీతిన అందరి మీద తన నోటు దురుస్తాను ప్రదర్శిస్తానంటే ఏమనాలి దీన్ని? ఇదెక్కడ తీరు? మంత్రి వరుసగా అనేక ఘటనలు, ఒక్కసారంటే ఏదో ఆయన ఆవేశపడ్డారో లేకుంటే నోరు జారారో అనుకోవచ్చు. ఇది నోరు జారడం కాదు. ఆయన చాలా ఉద్దేశపూర్వకంగా అధికార అహంకారాన్ని, తనకు అధికారం ఉందనేటువంటి దురహంకారాన్ని ప్రదర్శించేదానికి ఆయన సిద్ధమవుతున్నారు. అందరి మీద, ఎవరైతే వాళ్ళ మీద తన అధికార దురహంకారాన్ని చాటేదానికి సత్యకుమార్ యత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి మంత్రిని సీఎం కట్టడి చేస్తారా? ఈ రీతిన పోలీసుల కాలర్ పట్టుకునే దానికి సిద్ధపడినటువంటి వాళ్ళకు కూడా పోలీసులు సలాం చేయాలంటే ఏమనాలి ఈ మంత్రిని? మరి ఆ ముఖ్యమంత్రి ఎందుకు కట్టడి చేయట్లేదు? ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి జనం మీదకి వదిలేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా?